నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆత్మకూరులో ప్రత్యేక గ్రీవెన్స్ వేదిక ఆర్జితపై క్షేత్రస్థాయి పరిశీలనలో నెల రోజుల్లో పరిష్కారం లక్ష్యం. ప్రతి సమస్యపై అధికారుల వ్యక్తిగత బాధ్యత. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో శ్మశాన వాటికలు ఈద్గాల క్రిస్టియన్ కమిటీ సభ్యులతో సమావేశం. ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా మున్సిపల్ కమిషనర్ స్టేషన్ కీలకాలు. నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో నేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ. విద్యార్థులను అభినందించిన కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఆర్ ప్రక్రియ వేగం పెంచుకుంది. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల సర్వే. నంద్యాల నీట్ పరీక్షకు హాజరయ్యే నీట్ అభ్యర్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ప్రత్యేక బస్సులతో సౌకర్యాలు. జీఎం మాధవిలత వెల్లడి. నంద్యాలలో పశువులలో వచ్చే ప్రాణాంతక గొంతు వ్యాధి నివారణకు ఈ నెల 25 నుంచి జూలై 25 వరకు ఉచితంగా టీకాలు. అవకాశాన్ని వినియోగించుకోండి. పశు వైద్యాధికారి వెంకట సుబ్బారెడ్డి. ఇంధన పొదుపుకు అధికారుల వినూత్నాడు. వ్యక్తిగత వాహనాలకు బదులు బస్సులో ప్రయాణించిన జిల్లా యంత్రాంగం. జిల్లా కలెక్టర్ రాజకుమార్. నంద్యాల క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పలు సమస్యలపై మున్సిపల్ కమిషనర్ స్టేషన్కు వినతి పత్రం. జేఏసీ అధ్యక్షులు పాస్టర్ జానయ్య. నంద్యాల మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్లో రఫీడ్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ. పేద విద్యార్థుల సంక్షేమమే తమ సంస్థ ప్రధాన లక్ష్యం. ఆత్మకూరులో ప్రజల నుండి అందిన వినతులను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. 1 month for visit కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పట్టణంలోని ఎంఎం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సురేష్ ధనుంజయ్, జిల్లా ఎస్పీ సునీల్ ఫోరన్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, వివిధ శాఖల నుంచి అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాలతో పాటు ప్రతి నెల ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి అక్కడ వరుసగా 4 వారాల పాటు ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత నెలలో ఆలగడ్డ నియోజకవర్గంలో విజయవంతంగా అమలు చేసిన ఈ విధానాన్ని ప్రస్తుతం శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగిస్తున్నట్లు చెప్పారు. నంద్యాల పట్టణంలో ఉన్న శ్మశాన వాటికలు ఈద్గాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దిశగా మున్సిపల్ కమిషనర్ స్టేషన్ కీలక అడుగు వేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కౌన్సిలింగ్ హాల్లో ముస్లిం ఈద్గాలు, క్రిస్టియన్ శ్మశాన వాటికలు, హిందూ శ్మశాన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించారు. సమావేశంలో పట్టణంలోని వివిధ శ్మశాన వాటికల్లో నెలకొన్న సమస్యలను కమిటీ సభ్యులు వివరించారు. ముఖ్యంగా నీటి కొరత తీవ్రంగా ఉందని, శ్మశాన వాటికల్లో ప్రాథమిక సదుపాయాలు సరిగ్గా లేవని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో భాగంగా కమిటీ సభ్యుల సహకారం కూడా అవసరమని పేర్కొంటూ పరస్పర సహకారంతో ముందుకు సాగితే త్వరితగతిన పరిష్కారం సాధ్యమవుతుందని కమిషనర్ అభిప్రాయపడ్డారు. ఒక మంచి స్థలం ఇస్తే మరి కేంద్ర ప్రభుత్వ నిధులు దాన్ని డెవలప్ చేసుకోవడానికి మీలాంటి వారు అందరూ కూడా సహాయం చేయాలని కోరుతూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. లేదు సార్, అది మీ దృష్టికి కూడా తీసుకొని వచ్చాను సార్. ఎందుకంటే భూస్థాపన చేసుకోవడానికి వెళ్ళడానికి లేదు సార్. గమనించామండి విషయాలన్నీ కూడా. మరి అందరికీ కూడా ఏర్పాటు చేస్తాం. సో దీనికి సంబంధించి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి ఇస్తాం. దానికి తింటా దీనికి తింటా వచ్చిన మాత్రం అక్కడే దానికి అయ్యేటువంటి ఎక్స్ప్లెయిన్ అన్ని కూడా కొత్తగా ఏర్పాటు చేసుకోవాల్సిన హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు ఇస్తున్నారు.
సో అక్కడ ఉన్నటువంటి 3 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని ఇంకా చేసేటువంటి ఏర్పాటు కూడా అయితే మీరు చెప్పేటువంటి విషయాలు వాస్తవాలు వెంటనే అక్కడ సంబంధించిన ఏర్పాటు చేయడానికి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయిపోయింది చేస్తామని ఇమ్మీడియట్లీ విల్ అడ్రస్. సరేనా? రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్. ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారందరితో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఎందుకంటే ఆ యొక్క బరియల్ గ్రౌండ్స్లో ప్రస్తుతం వారికి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఒక రిపోర్టు సబ్మిట్ చేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. మన పట్టణంలో 23 శ్మశాన వాటికలు ఉన్నాయి. అందులో హిందువులు ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నాయి, క్రిస్టియన్స్ ఉన్నాయి. అన్ని బరియల్ గ్రౌండ్స్ మనకు సమానం. అన్నిట్లో కూడా ఏర్పాట్లు, అవసరమైన ఏర్పాట్లు అన్నీ కూడా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి రోజు ఈ యొక్క సమావేశానికి అన్ని బరియల్ గ్రౌండ్స్ నుంచి వచ్చారు. వారి యొక్క సమస్యలు చెప్పారు. అలాగే కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. వీటిని కూడా క్రోడీకరించేసుకొని రోజు మేము మున్సిపాలిటీ ద్వారా అడుగున చేయవలసినవన్నీ కూడా చేస్తూ ఇంకేమైనా గ్యాప్స్ ఉంటే ఇంకా సిఎస్ఆర్ కింద ఎవరన్నా ఉంటే వాళ్ళు ఉంటే సో దాతలు ఉంటే వారి నుంచి కూడా స్వీకృతి చేస్తూ బరియల్ గ్రౌండ్స్లో అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని దగ్గరికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా బరియల్ గ్రౌండ్ అనేది చక్కగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. దానికి ఎవరన్నా సపోర్ట్ చేసే వాళ్ళకి రావాల్సి కోరుతున్నాం. నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో నేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన ర్యాంకులు కళాశాల ప్రతిష్టను మరింత పెంచాయని తెలిపారు. జూనియర్ ఎంపీసీ గ్రూప్లో జె భాస్కర్ గౌడ్ 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకును దక్కించుకోగా, జె స్పందన 462 మార్కులతో 8వ ర్యాంకును సాధించి కార్పొరేట్ కళాశాలకు ధీటుగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం గర్వకారణమని, ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపకులను, విద్యార్థులను ప్రిన్సిపల్ వేణుగోపాల్ అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నెక్స్ట్ ఇంకొక స్టేట్ ర్యాంక్ సార్, ఇది సిఎస్సిలో ఎస్ నైమున్నిసా 491/500. దాదాపు ఇది స్టేట్లో ఫస్ట్, సెకండ్ ర్యాంక్ ఉంటుంది. అంటే ఒకేషనల్ ర్యాంకులు అనౌన్స్ అయ్యారు. फेस मास्क दिए ट्रांसलेशन सर सीधा ठहरो कहीं झुको उधर देखो सर कंग्रेचुलेशंस फोटो सर 81/500. नेक्स्ट जूनियर बाईपीसी అందరికీ నమస్కారం. నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో నేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరొకసారి తమ ప్రతిభా పటవాలను కనబరిచి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులను సాధించి కళాశాల కీర్తిని రాష్ట్ర స్థాయికి నిలబడింపజేయడం జరిగింది. నిన్న ప్రకటించిన ఫలితాల్లో జూనియర్ ఎంపీసీ నుండి మా విద్యార్థి జె భాస్కర్ గౌడ్ 470కి 464 మార్కులు సాధించి స్టేట్ 6th ర్యాంక్ సాధించాడు. అదేవిధంగా జె స్పందన 462 మార్క్స్తో స్టేట్ 8th ర్యాంక్, జి లిఖితాబాయ్ 454 మార్క్స్తో స్టేట్ 15th ర్యాంక్. ఇలా ఎంపీసీ నుండి స్టేట్ 3 విద్యార్థులు
స్టేట్ ర్యాంకులు సాధించి మా కళాశాల గర్వకారణంగా నిలిచారు. అదేవిధంగా జూనియర్ బైపీసీలో తైబా బుస్రా 436 అవుట్ ఆఫ్ 455, అదేవిధంగా త్రివిక్రమ్ 432 అవుట్ ఆఫ్ 455 మార్క్స్ సాధించి వీళ్ళు కూడా స్టేట్ ర్యాంక్స్ సాధించడం జరిగింది. ఇది జనరల్లో మా విద్యార్థులు సాధించిన ఘన విజయాలు. వీరే కాకుండా మిగిలిన విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధించడం జరిగింది. ఇకపోతే వొకేషనల్ విభాగంలో మా విద్యార్థులు దాదాపుగా రాష్ట్ర స్థాయిలో మొదటి లేదా రెండవ ర్యాంకులు సాధించి ఘన విజయం సాధించడం జరిగింది. ఇందులో జూనియర్ సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం నుండి నైమున్నిస్ అనే విద్యార్థి 500కు 491 మార్కులు సాధించి స్టేట్ లెవెల్లో టాప్ పొజిషన్లో నిలవడం జరిగింది. అదేవిధంగా ఎంఎల్టీ అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లో శ్రీవాణి మరియు మధుమంజరి ఇద్దరు కూడా 500కు 481 మార్కులు సాధించి వీళ్ళు కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి మా కళాశాలకు గర్వకారణంగా నిలవడం జరిగింది. వీరే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా మంచి మార్కులు సాధించారు. ఇదే స్ఫూర్తితో మా అధ్యాపక బృందము మా యాజమాన్య సహకారంతో మా అధ్యాపక బృందము పనిచేసి వచ్చే సంవత్సరంలో ఇంకా ఉత్తమ ర్యాంకులు సాధించి నంద్యాల పట్టణానికి ఉత్తమ విద్యార్థులను అందిస్తామని తెలియజేస్తున్నాము. మేము కేవలము కార్పొరేట్ కళాశాలలాగా అన్ని ఆ హంగులు ఈ హంగులు అది అని చెప్పకుండా సాధారణ విద్యార్థులతో సాధించిన విజయాలని చెప్పడానికి మేము గర్వపడుతున్నాము. గత 44 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు జూనియర్ కళాశాల ద్వారా మేము అందించిన సేవల్లో కొనసాగింపే ఈ ఘన విజయం అని చెప్తున్నాము. దీనికి ప్రధాన కారణము మా చైర్మన్ గారు డాక్టర్ ఎస్ ఇంతియాజ్ గారు మాకందరికీ అందించిన మార్గదర్శనము మరియు మా విద్యాసంస్థల సెక్రటరీ రఫీ అహ్మద్ గారు మరియు మా కరెస్పాండెంట్ మేడం గారు మా అధ్యాపక బృందం అందరూ కలిసి సాధించిన సమిష్టి విజయము. అందరికీ నేను మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరియు విద్యార్థులందరినీ మనసారా అభినందిస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రెండో సంవత్సరంలో కూడా మీరు ఇంతకంటే ఉత్తమ మార్కులు సాధించి ఇప్పుడు కేవలం మనం 6వ ర్యాంక్ దగ్గర నిలిచిపోయాము. దీన్ని 6 కాకుండా నెక్స్ట్ టాప్ 5లోకి తీసుకొని వస్తారని ఆశిస్తూ మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నంద్యాల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఆర్ ప్రక్రియ నంద్యాల జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి కొనసాగుతూ వేగం పుంజుకుంది. జిల్లా వ్యాప్తంగా బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తూ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి BLOలు 2 ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తున్నారు. ఓటర్ల వివరాలు సక్రమంగా ఉన్నట్లయితే ఒక ఫారాన్ని ఓటర్కి ఇచ్చి మరొక ఫారాన్ని తీసుకొని ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఈ విధానం ద్వారా వివరాలు ఖచ్చితంగా నమోదు చేయడంతో పాటు పారదర్శకతను పెంపొందిస్తున్నారు. ఓటర్లలో అవగాహన పెరగడంతో పాటు స్వచ్ఛందంగా తమ వివరాలు సరిచేసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఓటర్ల జాబితా సక్రమంగా ఉండేలా అధికారులు కృషి చేస్తున్నారు. ఏం అయిపోయినా ఎవరితో ఉంటుంది మళ్ళీ ఇక్కడ తీసుకుంటామా ఇట్లనే పోదాం పంగా. నంద్యాల నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంది. జూన్ 21న నిర్వహించనున్న పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లు చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ డిఎం మాధవిలత తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. పరీక్ష రోజు రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు సర్వీసులను నడపడం ద్వారా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరీక్ష రాసే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముందుగానే బయలుదేరి సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. విద్యార్థుల సౌకర్యం కోసం తీసుకునే చర్యలకు తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాబుకి అప్లై చే ఓకే మేడం, మళ్ళీ మనం కూడా సరే సరేలేండి, ఓకేనండి. నీట్ 2026 ఎగ్జామ్ రాసే విద్యార్థుల కోసము ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి 21 తేదీన జరిగే నీట్ ఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్థులు వాళ్ళ హాల్ టికెట్ చూపించిన ఇలా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో వాళ్ళ నివాస స్థలం నుంచి పరీక్షా కేంద్రం వరకు, మళ్ళీ పరీక్షా కేంద్రం నుంచి వాళ్ళు ఊరి వరకు ఉచితంగా బస్సులలో ప్రయాణించవచ్చు. వాళ్ళు వాళ్ళ హాల్ టికెట్ చూపించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. నీట్ ఎగ్జామ్కు హాజరయ్యే ప్రతి ఒక్క విద్యార్థి హాల్ టికెట్ చూపించిన ఎడల వాళ్ళకు ఉచితంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఖచ్చితంగా చేయెత్తిన ప్రతి చోట బస్సు ఖచ్చితంగా ఆపి ఆ విద్యార్థులను ఎక్కించుకొని వాళ్ళ పరీక్షా కేంద్రం వల్ల దగ్గర దింపాలని మా కండక్టర్లకు, డ్రైవర్లకు సూచనలు ఇవ్వడం జరిగినది. కాబట్టి వాళ్ళు క్రూ అనే ప్రతి ఒక్కరూ దాన్ని తప్పకుండా పాటిస్తారు. పశువులలో వచ్చే ప్రాణాంతక గొంతు వ్యాధి నివారణకు ఈ నెల 25 నుంచి జూలై 25 వరకు ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుందని ప్రాంతీయ పశు సహాయక సంచాలకులు పశు వైద్యాధికారి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ఉచిత టీకాల కార్యక్రమాన్ని పశు పోషకులు, రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జూలైలో గొర్రెలకు బ్లూ టంగ్ చిటికె రోగం వ్యాక్సిన్, వర్షాకాలంలో గొర్రెలు, మేకలకు వచ్చే బ్లూ టంగ్ చిటికె వ్యాధి నివారణ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేస్తుందని సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ జూలై నెలలో అందుబాటులో వచ్చిందని, గొర్రెల కాపరులు, జీవాల పెంపకదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ జీవాలకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి. నేను సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను. మనకు ముఖ్యంగా ఈ వర్షాకాలము స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు ఎక్కువగా వచ్చే వ్యాధులు జబ్బవాపు, దీన్నే బ్లాక్ వాటర్ అంటారు. అట్లనే గొర్రెలలో ఈటీ, ఎంటెరోటాక్సిమియా, అట్లనే నల్లజాతి పశువులలో గొంతువాపు వ్యాధి, అలాగనే జీవాలలో బ్లూటంగ్ ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ 4 దానిలకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వము తరపున వ్యాక్సిన్లు సప్లై చేస్తున్నాము. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విన్నవిస్తున్నాను. ఈ బ్లాక్ వాటర్ అనే వ్యాధి ఎక్కువగా 6 నెలల వయసులో ఉన్నటువంటి ఎద్దులు, ఆవులలో బాగా బలిష్టంగా ఉన్నటువంటి వాటిల్లో ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వాటిల్లో ఈ జబ్బా అంటే ఎక్కువగా ఎక్కడైతే కండరాలు ఉంటాయో అవి వాసి టెంపరేచర్ అంటే జ్వరము 104 నుంచి 106 వరకు కూడా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఏవైతే బలిష్టంగా ఉంటాయో ఆ తెల్లజాతి పశువుల్లో ఎక్కువగా వస్తుంది. దీనికి నివారణ అంటూ ఒకవేళ వ్యాధి సోకినట్లయితే మనం పెన్సిలిన్ లాంటి ఇంజెక్షన్లు ఇవ్వాలి. వ్యాధి నివారించడానికి మనకు బ్లాక్ వాటర్ వ్యాక్సిన్ వస్తుంది. ఇది ప్రతి పశువుకు 3 ml ఇచ్చినట్లయితే దాన్ని మనం నివారించవచ్చు. ఈ బ్లాక్ వాటర్ వ్యాధి మనము ఈ నెల 10వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వ్యాక్సిన్ అన్ని గ్రామాల్లో కూడా మన పశు వైద్య సిబ్బంది వేస్తున్నారు. రెండోది అతి ముఖ్యమైనటువంటి వ్యాధి ఏంటంటే గొంతువాపు వ్యాధి. ఇది సోకినటువంటి పశువులలో జ్వరం ఎక్కువగా ఉండి గొంతు వాసి శ్వాస ఆడక 24 గంటలలోనే చనిపోతాయి. కాబట్టి వ్యాధి రాకముందరనే మనము టీకాలు వేసినట్లయితే మనము ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధి మనకు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు మనము అన్ని గ్రామాల్లో టీకాలు ఇస్తున్నాము. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సినదిగా కోరుతున్నాము. జీవాలలో వచ్చే ముఖ్యమైనటువంటి వ్యాధి ఎంటెరోటాక్సిమియా, దీన్నే చిటుక వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి అన్ని జీవాలలో ఎక్కువగా వస్తుంది. దీనికి కూడా నివారణ ఒకటే కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంటెరోటాక్సిమియా వ్యాక్సిన్ను మనము అన్ని గ్రామాల్లో వేస్తున్నాము. ఈ వ్యాక్సిన్ ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల
15వ తారీఖు వరకు ఇస్తున్నాము. కాబట్టి గొర్రెల కాపరులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆత్మకూరు ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టిన 1 month 4 విజిట్ కార్యక్రమం ఆత్మకూరు నియోజకవర్గంలో వినూత్నంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి తన ప్రత్యేక స్థలాన్ని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇందులో పొదుపు లక్ష్యంగా సిబ్బందితో కలిసి ప్రయాణం చేస్తూ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆత్మకూరు వెళ్లే బస్సులోనే అధికారులతో పాటు బయలుదేరడం విశేషం. ఒక్కో సిబ్బందిని కుటుంబ సభ్యులుగా భావించి వారు వచ్చే వరకు బస్సులో ఎదురుచూసి వారితో కలిసి ప్రయాణించడం ఆమె మానవీయతకు నిదర్శనం. ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచుతూ అధికారుల బాధ్యతాభావాన్ని పెంపొందిస్తూ మానవీయతను కలిగి పరిపాలనలో ఎలా ఉండాలో జిల్లా కలెక్టర్ రాజకుమారి తన చర్యలతో చూపిస్తున్నారు. 1 month 4 విజిట్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువై సిబ్బందితో సాన్నిహిత్యం పెంచుకుంటూ ఆమె ముందుకు సాగుతున్నారు. నంద్యాల పట్టణంలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో పలు సమస్యలపై మున్సిపల్ కమిషనర్ స్టేషన్లకు వినతి పత్రం అందజేశారు. జేఏసీ అధ్యక్షులు పాస్టర్ జానయ్య నేతృత్వంలో కమిటీ సభ్యులు మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ను కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ క్రిస్టియన్ సమాజానికి ప్రత్యేకంగా కమిటీ హాల్ స్థలం కేటాయించాలని కోరారు. అలాగే క్రిస్టియన్ శ్మశాన వాటికలో పలు సమస్యలు ఉన్నాయని, ఆత్మహత్యలు నిర్వహించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయని, తక్షణ పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కార దిశగా అధికారులు, కమిటీ సభ్యులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని జేఏసీ నాయకులు ఆకాంక్షించారు. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో మరి నంద్యాల మున్సిపల్ కమిషనర్ సార్ అయినటువంటి బండి శేషన్న గారి ఆధ్వర్యంలో ఆల్ రిలీజియస్ బరియల్ గ్రౌండ్ కమిటీ లీడర్స్తో మీటింగ్ జరగడం జరిగింది. ఈ రోజున క్రిస్టియన్ జేఏసీ తరఫున కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్కు మరి రోడ్డు కనెక్టివిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అక్కడ ఏ ఫెసిలిటీ కూడా లేదు. అందును బట్టి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మెరుగుపరుస్తామని వారు అభయం ఇవ్వడం కూడా జరిగింది. మరి క్రిస్టియన్ జేఏసీ తరఫున గత 15 సంవత్సరాలుగా మరి బరియల్ గ్రౌండ్ కావాలని, క్రిస్టియన్ కమ్యూనిటీ కావాలని ప్రతి అధికారికి, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇస్తూ ఉన్నాము, చేస్తాము, చూస్తాము అంటూ ఉన్నారు. కానీ అయితే ఇంతవరకు అయితే మరి దళిత క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు మరి ఎవరు కూడా ఇంతవరకు ఆ కార్యం చేయడానికి ముందుకు రాలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా కానీ, త్వరలోనే డిసెంబర్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా మరి దళిత క్రిస్టియన్ మైనారిటీ వర్గాల మీద దయ ఉంచి ఒక క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, అదే సమయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాలని కోరుతూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా మరి మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. ఎందుకంటే
వారు నంద్యాల మున్సిపాలిటీకి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి శుక్రవారం, శనివారం, ఆదివారం టెంపుల్స్ దగ్గర, మసీదుల దగ్గర, చర్చెస్ దగ్గర వారు శానిటేషన్ చేయడం కానీ, ఆ సున్నం మార్కింగ్ చేయడం కానీ చాలా శ్రద్ధ తీసుకొని నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో వారు చేయగలిగిన మేరలో వారు చక్కగా వారి యొక్క రెస్పాన్సిబిలిటీ డ్యూటీస్ అన్ని కూడా చేస్తున్నందుకు క్రిస్టియన్ జేస్ టీం కూడా వారిని సన్మానించడం జరిగింది. సహకరించిన మీడియా బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్ అబాండం తాండాలో రఫీడ్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు శ్రీమతి భారతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు శ్రీ నాగపుల్లయ్య, శ్రీమతి అరుణ, శ్రీమతి లక్ష్మీదేవి పాల్గొని విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి పద్మిని, విజయరావు, అబ్బాస్ ఖాన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగపుల్లయ్య మాట్లాడుతూ పేద విద్యార్థుల సంక్షేమమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యాభివృద్ధికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవగా ఉపాధ్యాయులు సంస్థ సేవలను అభినందించారు. పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సుగాలమెట్ట గ్రామానికి వచ్చి ఇక్కడ శ్యామ్దాన్ ఫౌండేషన్ వారి రూరల్ యాక్షన్ ఫర్ పూర్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ వారు మా పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి వీరి యొక్క ముఖ్య ఉద్దేశము బీద విద్యార్థులకు సహాయం చేయడము. అందులో భాగంగానే ఈరోజు మా పాఠశాలలో ఈ నోట్బుక్స్ పంపిణీ చేశారు. మరి ఆ సొసైటీ తరఫున నాగపుల్లయ్య గారు, అరుణ గారు, లక్ష్మీదేవి గారు మా పాఠశాలకు ఇచ్చేసి మరి మా విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను సొంత పోతే ఏమన్నా అమ్మనండి దేశపై తీర్చడం దింపడం మనం పని చేయడం అయిపోతున్నాం. వాళ్ళ కాళ్ళకి వెళ్ళి పని కరెక్టుకున్నారు, మన చదువు కూడా కరెక్టుకున్నారా, మన తల్లిదండ్రులు మంచి బయటికి పంపించాలా, శ్రమపడి మీరు గొప్పవారు చదువుతారా, చదువు లేకపోతే ఏం చేయాలి. బాగా వినాలి, కాబట్టి బాగా వినాలి. మీకోసమే ఈ రోజు తీసుకొని వచ్చాను. బాగా చదువుతానని చెప్తున్నాను నేను. మళ్ళీ మీరు అందరూ బాగా చదువుకుంటే బట్టలు తీసుకొచ్చాను. అందరికి చెత్త బట్టలు అందరికీ మీకు పొగలు తీసుకొని పట్టించి మీకు అప్పగిస్తాను. ఇవి పనులు చేస్తాను. మా ఫ్రెండ్ కాంట్రాక్ట్ చేస్తాను, మా ఊళ్ళో మళ్ళీ అది ఇక్కడ విచారిస్తే చనిపోయిన ये भवानी बातें कर मत। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆత్మకూరులో ప్రత్యేక గ్రీవెన్స్ వేదిక ఆర్జీతపై క్షేత్రస్థాయి పరిశీలనలో నెల రోజుల్లో పరిష్కారం లక్ష్యం. ప్రతి సమస్యపై అధికారుల వ్యక్తిగత బాధ్యత. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో శ్మశాన వాటికలు ఈద్గాల క్రిస్టియన్ కమిటీ సభ్యులతో సమావేశం. ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా మున్సిపల్ కమిషనర్ శేషన్న కీలకాలు. నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో నేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ. విద్యార్థులను అభినందించిన కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఆర్ ప్రక్రియ వేగం పుంజుకుంది. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల సర్వే. నంద్యాల నీట్ పరీక్షకు హాజరయ్యే నీట్ అభ్యర్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ప్రత్యేక బస్సులతో సౌకర్యాలు. జీఎం మాధవిలత వెల్లడి. నంద్యాలలో పశువులలో వచ్చే ప్రాణాంతక గొంతు వ్యాపు వ్యాధి నివారణకు ఈ నెల 25 నుంచి జూలై 25 వరకు ఉచితంగా టీకాలు. అవకాశాన్ని వినియోగించుకోండి. పశు వైద్యాధికారి వెంకట సుబ్బారెడ్డి.
ఇంధన పొదుపుకు అధికారుల వినూత్నాడు. వ్యక్తిగత వాహనాలకు బదులు బస్సులో ప్రయాణించిన జిల్లా యంత్రాంగం. జిల్లా కలెక్టర్ రాజకుమార్. నంద్యాల క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పలు సమస్యలపై మున్సిపల్ కమిషనర్ శేషన్కు వినతి పత్రం. జేఏసీ అధ్యక్షుడు పాస్టర్ జానయ్య. నంద్యాల మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్లో రఫీడ్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ. పేద విద్యార్థుల సంక్షేమమే తమ సంస్థ ప్రధాన లక్ష్యం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.